ఏంది నా పిల్లం నాకు అన్నం పెడతలేదు అనుకుంటారా? ఇది నేను బుక్కదందుకు కాదు, నా ఒక్కగానొక్క కోడికి. అది అసలే కడుపుతోటి ఉన్నది. దాన్ని మంచిగా చూసుకోవాలి. రోజుకో గుడ్డు ఇస్తుంది. నా వెనుక రాడు మీరు. దానికి బియ్యం వేసి నీళ్లు పెడదాం. ఇన్నే ఉన్నావానే దా. ఏంద్రా వారి చేతిలో పట్టుకొస్తాను. ఏందాది? బియ్యం బుక్తావా? బియ్యం అయితే నువ్వే బుక్కురా. ఎవరు వారి? ఏందే? కోడి గుడ్డు పెట్టిందా? ఎందుకు? మీ పిన్ని కూరండలే. నువ్వు గుడ్డిస్తే ఇస్తే అండుకొని తింటావా? గంతే. ఇస్తావా? గుడ్డు లేదు, మట్టి పెట్టలేదు. వాసన పట్టుకొని వచ్చినావా గుడ్డు ఇస్తావా అని? ఆ గుడ్డు పొదిగేయాలి. ఆ ఒక్క కోడితోటి కోళ్ళ ఫామ్ తయారు చేస్తా. కోళ్ళ ఫారం అవుతుందో కోడి పిల్లికే బలవుతుందో సుద్దాంతి. మంచి మాట్లాడరా మాసినోడా అంటే ముంచుడు తప్ప మంచి ఎప్పుడు మాట్లాడలే అన్నాడట. నీ అసుంటోడు ఎవడు? నువ్వే కదా? నేనే. పొద్దు పొద్దుగాల గుడ్డు కావాలని నేను వచ్చిన కదా. ఏందే శంకర్ అన్న చేతిలో పట్టుకొస్తాను? ఏంటిది అది? బియ్యం బుక్తావురా? నూకలైతే నువ్వే బుక్ కానీ అన్న. ఏందో? కోడి ఇలా గుడ్డు పెట్టిందా అన్న? ఎందుకురా? అంటే ఇలా అమ్మ కూర అండలే. నువ్వు గుడ్డు ఇస్తే అండుకొని తింటా అంటావు. గంతే. ఇస్తావా అన్న? గుడ్డు లేదు, మట్టి పెట్టలేదు. గుడ్డు ఇస్తావా అని వాసన పట్టుకుంటూ వచ్చినవా? ఉన్నదే ఒక్క గుడ్డు. అది ఒదిగేసి ఆ ఒక్క కోడితోటి కోళ్ళ ఫామ్ చేస్తారా? కోళ్ళ ఫామ్ అవుతుందో నీ కోడి పిల్లికి బలవుతుందో చూద్దాం తీ. మంచి మాట్లాడరా మాసినోడా అంటే ముంచుడు తప్ప ఎప్పుడు మంచి మాట్లాడలేదు అన్నాడట. నీ చేస్తుంటాడు. ఎవరు? నువ్వే కదా? ఆవు పొద్దు పొద్దుగాల గుడ్డు కావాలని నచ్చింది నేనే. మాదారండి పా. నువ్వు దావే మంచిగా గుడ్డు పెట్టు. నువ్వు గుడ్డు పెట్టే, నీ ఊళ్ళో దాకా పెడతా. ఈ పాటికి నా కోడి గుడ్డు పెట్టుంటది. ఎవ్వల కంట్లో పడకుండా మంచిగా దాత్తా. పెట్టినావా అనే బుజ్జిముండా? పెట్టినావా? పెట్టినావా? రబలి గుడ్డు గుడ్డు. నా గుడ్డేదే. కోడి లేదు, గుడ్డు లేదు. ఎటువైందే? ఏమైంది మనిషికి? కోడి ఉన్నది, గుడ్డ లేదు. ఓ రవలి రవలి, కోడి ఉన్నది కానీ నా గుడ్డు లేదే. ఏమైంది? బాగా కొరుతాన్నావు. ఏందే బాగా కొడతానంటావు? నేను వచ్చాక గుడ్డు తీయద్దన్నా కదా, ఎందుకు తీసినావు? నీ గుడ్డు నేనెందుకు తీస్తా? నేను అనేది నా గుడ్డు కాదే, కోడి గుడ్డు. నన్ను అడిగితే నాకే మెరక. నీ అవ్వ బంగారం వచ్చుంటు కోడి గుడ్డు నువ్వు తీయలేదంటానవేందే? మళ్ళీ ఇట్లా గుడ్డేదా నన్ను అడిగితే రోకల్ బండ తెచ్చి నీ గుండు వల కొడితే చెప్తానా? నువ్వు గుండు వల్ల కొడతానన్నావంటే నువ్వు గుడ్డు తీయనట్టే. మరి ఏమైనట్టే? ఏమైనట్టే అంటే నాకే మెరక. పోయి ఎంకలాడకపా. బుజ్జిముండా, నేను నీకున్నగానే ఈ గింజలు బుక్కి బాగా గుడ్లు పెట్టి పిల్లలు బాగాను. ఓకేనా? సరేనా? ఏమైంది ఈయనకి? గుడ్లు మిట్కరించుకుంటా నా కోడి దిక్కే చూస్తాడు. ఏం కావన్నో ఏమో ఈయనకి. ఏందిరా
గట్ల దొంగ లెక్క చూస్తానావు? ఏం కావాలి? ఆడు గుడ్లు మిటికరిచ్చి చూసింది కోడిని కాదు, అది పెట్టే గుడ్డును. అని సంగతి చెప్తాగు. అమ్మా, వీడు చూస్తే పెద్ద దొంగ లెక్కున్నాడు. నా కోడిగుడ్లన్నీ తీసుకుపోయేది ఈడే. నీ సంగతి చెప్తాగు. నమస్తే. నీ నమస్తను అటు ఇటు మలిచి వెనక జేబులో పెట్టుకోగాని నా కోడిగుడ్డ ఏం చేసినావురా? గుడ్డ నువ్వెప్పటి నుంచి గుడ్డు పెడుతున్నావే? గుంజి కొట్టిందంటే కనుగుడ్లు ఊసి కింద పడతాయి. వెనుకనే మాయచ్చి జాడిచ్చేది అంతే. నీ ఎన్నుబొక్కి ఇరిగి అక్కర రాకుండా అవుతావు. నా కోడిగుడ్డు ఎత్తుకొచ్చింది కాక నన్నే అంటవారా? పారం మీ అయ్య దగ్గరికి నీ దొంగ బుద్ధులు చెప్పి నీ ఈపు వల కొట్టిస్తా. ఏంది నీ కోడిగుడ్డు నేను ఎత్తుకొచ్చిందా? ఎత్తుకొచ్చి ఏం చేసినా అంటావు? అట్లనే మింగినవో ఆమ్లెట్ వేసుకొని తిన్నావో ఎవరికేం వెరకరా? ఇదే ముచ్చడా పోయి మా అయ్యకి చెప్పినావు అనుకో, నీ గువ్వ గుయ్యమనిపిస్తాడు. నువ్వు చేసిన లంగ పని చెప్తే మీ అయ్య నన్నెందుకు కొడతారా? ఎందుకా? నా కొడుక్కి గుడ్డు వాసనే పడది. ఇంకా నా ఇంటికి పంచాయతీకి వస్తానవా అని. ఏంది నీకు గుడ్డు వాసన పడదా? నమ్మవా? పోయి అడుగు. అద్దు తీరా. మరి నా గుడ్డు ఏమైనట్టురా? నాకేం వెరుక? అన్ని మంచిగానే ఉన్నాయి గాని పొద్దున మా కోడి దిక్కు గుడ్లు మిట్టుకరించుకుంటే ఎందుకు చూసినావురా? నేను చూసింది నీ కోడిని కాదు, నిన్ను. నన్న నా ముఖంలో ఏమున్నదిరా? కోడి రెట్ట. అందుకే చూసినా. గట్ల చెప్పు. అరే ఏంది? అబ్బా, సర్పంచ్ సాపత్తాండు. ఆయనకు చెప్పి నా గుడ్డు దొంగ ఎవలో పట్టుకోమనాలే. నమస్తే సర్పంచ్ సాబ్. అన్నా సర్పంచ్ అన్న. అన్నా అన్నా కరెక్ట్ టైంకి వచ్చినవే. నేనుండేది జరసేపు అయినా టైమింగ్ కరెక్ట్ ఉంటుంది. ఏందో చెప్పు. అన్నా అన్నో అన్నా అన్నో అన్నా. ఊకుండు, పెళ్ళని తెచ్చిన మొగలు లెక్క ఏందా ఏడుపు? ఊకో. ఏమని చెప్పండి అన్నా? జరిగిందో చెప్పు. నాది వేందే అన్నా, నాది వేందే అన్నా. ఏంది నీది పోయిందా? అట్లెట్లా పోయిందిరా? అదే నాకు అర్థమైతలేదే అన్నా. ఓ అన్నా, నువ్వు అనుకున్నది కాదే, నా గుడ్డు వేంది. ఏంది గుడ్డ? అవునన్నా, బంగారం అచ్చుంటు గుడ్డు ఎవడో దొంగ చచ్చినోడు ఎత్తుకపోయింది. నీ అవ్వ ఈకల కోడిగుడ్డు కోసం ఆగమైతున్నావా? పోతే పోంతీరా అన్నా. ఏంద్రా అంత గట్టి కడితే భయపడితే? పోతే వేందని ఊకునే గుడ్డు కాదన్నా అది. పోతే పోంతి, అదేమన్నా బంగారు గుడ్డారా? కావాలంటే డైన్ గుడ్డు కొనిస్తా. అంటే నేను గుడ్డు కొనుక్కోనంత దరిద్రుణ్ణి అనుకుంటానవా? అస్సుంటి 4 డయాన్లు కొనిస్తా, కానీ నా గుడ్డు ఎత్తుకపోయిన నన్ను దొరకబట్టి అన్నా. పట్టుకోమంటే ఆ దొంగ ఏమన్నా మన ఇన్స్టిట్యూట్ తిరుగుతున్నారా? ఎట్లా పట్టుకోవాలి? గవ్వన్నీ నాకు తెలియదన్నా. ఊళ్ళో పంచాయతీ పెట్టించి అందరినీ పిలిపించి దొంగను దొరకబట్టియాలి. నాకైతే తెలియదు అంతే. పంచాయతీ అని చెప్పి పాయికాన ఒకటోని తీసుకొచ్చిర్రు. ఇంతకు జల్ది ఉడగొడతారా లేదా? అరే ఆగుండ్రి, నేను ఉన్నా కదా. అందరికి చెప్పేది ఏంటంటే శంకర్ గాని గుడ్డు ఎవడో ఎత్తుకపోయిందట. వాడెవడో పట్టుకోమని గ్రామ పంచాయతీకి 4 డయాన్ల గుడ్లు ఇచ్చిండు. దొంగగడో చెప్పుండ్రి. అసలు నువ్వు సర్పంచ్వేనా? గాడౌడు నీకెందుకు వచ్చిందిరా? మరి లేకపోతేందే? దొంగ దగ్గర పోయి నువ్వేనా దొంగ అంటే మీ ఇంట్లో నేనే దొంగతనం చేసిన చక్కలు గుద్దుకుంటా చెప్తాడా అని? మరి ఏం చేయాలి? గట్టిగా అడగాలి. గట్టిగా అడుగుమంటే మైకులు అడుగుమంటావురా? నువ్వు ఎట్లా నన్ను అడిగే, నా గుడ్డు నాకు దొరుకుతుంది చాలు.
అంతే కదా సప్పుడేగా ఆనే ఉండు. ఇప్పుడు చెప్పురు మీరు గుడ్డు ఎత్తుకపోయినంటే ఇజ్జే పోతుంది. సాటుకు కూడా గంప పెడతా తీసుకుపోయిన వాళ్ళు అనలేరు. ఏమంటావు శంకర్? నాకు సమ్మతమే సర్పంచ్ సాబు. నాకు దొంగతోట ఏం పని? నా గుడ్డు నాకు దొరికితే చాలు. రాజేందర్ గంప తీసుకుపోయి ఆ గోడ పక్కన పెట్టిరాబో. ఇంకేముంది ఓరెనుకోలు పోయిరాపోరి. సర్పంచ్ సాబ్ నేను పోయి ఇక గుడ్డు తెచ్చుకుంటా. తెచ్చుకోబో. ఏమైందిరా శంకర్ గుడ్డుందా? తెడ్డుంది, గుడ్డు లేదేం లేదాడ. వీళ్ళు కాదు మరి ఇంకెవరు తీయచ్చురా? దొంగెవలో నాకు తెలిసిందే. తెలిసిందా? ఎవడ్రా? ఇంకెవరు? నువ్వే. నేను దొంగ ఏంద్రా? వీళ్ళందరూ గోడ తడుకు వేరు, నువ్వేనవా? ఏంద్రా ఇంకోసారి దొంగ అంటే మూతి పళ్ళని రాలకూడదా? నువ్వు మూతి పనులు రాలగొట్టినా కట్టేసి కొట్టినా నా గుడ్డు దొంగతనం చేసింది నువ్వే. చెప్పు, నా గుడ్డు ఏడ పెట్టినావు? అరే నేను కాదురా. నువ్వే చెప్పు, ఏది నా గుడ్డు ఏడ పెట్టినావు? ఇగో ఈడ. ఓ రవలి, గుడ్డు ఎడ దొరికింది? దొంగలు ఎత్తుకపోయారు కదా. దొంగలు లేరు, మన్ను లేరు. గుడ్డు కోసం అని కమ్మిన కోడి గుడ్డు పెట్టదాకా నన్ను ఆగినవా? అర్ధ గంటకు ఒకసారి గంపెత్తి చూత్తివి. నువ్వు గంపెత్తగానే ఈడెవడో నన్ను చంపేటట్టున్నాడని అదేమో ఉరికింది. అది గుడ్డు పెట్టక ముందే నువ్వేమో గుడ్డు గుడ్డు అని ఊళ్ళో పడ్డావు. మరి ఈ గుడ్డు ఎక్కడిదే? నువ్వు పోగానే మళ్ళీ వచ్చింది. నేను గమ్మిన ఇక పట్టు. అమ్మ నా గుడ్డు, దీన్ని మంచిగా దాచిపెట్టాలి. అన్న పోయత్తా, పోదాపావే. పోదు ఉండు, పోదు ఉండు. కోడి గుడ్డు పెట్టేదా కాకుండా కోడి గుడ్డు పెట్టిందని దాన్ని దొంగలు ఎత్తుకపోయారని ఊరోళ్ళందరినీ దొంగ చేసినావు కాదురా? అగో ఏందే మీదికి వస్తారు? బుజ్జి, ఇది పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి కథలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.